తెలంగాణ పాలిటిక్స్లో గత కొన్ని రోజులుగా కేటీఆర్ అరెస్ట్ అంటూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ అరెస్టులకు భయపడేది లేదని, 2 నెలలు జైల్లో పెట్టిన యోగా చేసి ఫిట్గా తయారై పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గత వారం రోజుల నుంచి కేటీఆర్ ఏదో ఓ సందర్భంలో అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు తనను అరెస్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం అందిందేమో కానీ మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను జైలుకెళ్లడం ఏమో కానీ పొంగులేటి వెళ్తాడని మండిపడుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు నన్ను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేస్తే జైలుకెళ్లేందుకు సిద్ధమేనని అంటున్నారు కేటీఆర్. దీంతో తెలంగాణలో కేటీఆర్ అరెస్టుపై పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి చెందిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కారు పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ఆయన గులాబీ పార్టీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తుంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎటువైపు వెళతారో, ఎవరు ఎప్పుడు ఎవరికి మద్దతు ప్రకటిస్తారో ఊహించడం చాలా కష్టం. పైకి మాటలు కోటలు దాటినా తెర వెనుక మాత్రం కథ వేరేలా ఉంటుందట. ఇలాంటి వేళ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్ అయితే ఈటెల మళ్లీ సొంత గుటికి చేరుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇదే నిజమైతే ఈటెల మరొకసారి బీఆర్ఎస్ తలుపు తట్టే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యమంటారా అంటే మాత్రం అది సాధ్యమనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్గా జరుగుతుంది. అంటే బీజేపీ ఎంపీ ఈటెల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన కూడా ఒకరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి ఈటెల. ఏ విషయమైనా డొంక తిరుగుడు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ అని అందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ పెద్దగా రాజకీయాల్లో కనిపించట్లేదు. ఒక్క మూసి అంశంపైనే అప్పుడప్పుడు పోరాటం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ఈటెల. అయితే చాలా రోజుల నుండి ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆయనకు ఇచ్చింది లేదు, వచ్చింది లేదు. దీంతో తెలంగాణలో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఈటెల నిరాశ చెందారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కష్టమే అని భావించి బీఆర్ఎస్ నేతలతో ఈటెల టచ్లో ఉన్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటెల గుట్టు రట్టవుతుంది. మరోవైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈటెలను ఉద్దేశించి నకిలీ బీజేపీ నాయకులని రేవంత్ వ్యాఖ్యలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రేపమాపో ఈటెల కార్యక్రమన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈటెల కేసీఆర్ కార్యక్రమం ఖాయమనే టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.